ఈ వారికోస్ వెయిన్స్ కి జెండర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? పర్టికులర్ జెండర్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అవునమ్మా, డెఫినెట్ గా వారికోస్ వెయిన్ సమస్య అనేది ఫీమేల్స్ లో చాలా కామన్ గా చూస్తుంటాం ఆడవాళ్ళలో. ఎందుకు అంటే లేడీస్ ఎక్కువసేపు నుంచొని పనిచేయటము, తర్వాత అది కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ వారికోస్ వెయిన్స్ ఈ వెయిన్స్ మీద ప్రెషర్ పడడం డెలివరీ అదే ప్రెగ్నెన్సీ టైంలో, దాని వల్ల రిఫ్లెక్స్ డెవలప్ అవటం, అది తర్వాత హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా పెరగడము, జెనెటికల్ గా కూడా ఈ ప్రీపోండరెన్స్ ఫిమేల్స్ లో ఉండడం వల్ల మనం ఎక్కువ ఫీమేల్స్ లో అంటే ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటామమ్మా. ఓకే. సో ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ కి డిఫరెంట్ సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత రికవర్ అవుతారు దాని నుంచి. బట్ ఈ వారికోస్ వెయిన్స్ కూడా అలా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలా? కొంతమందిలో కాళ్ళు తీవ్రంగా వాసిపోవటం ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. సో దీనికి వాళ్ళు ముందుగానే గుర్తించి ఒక వీనస్ డాప్లర్ చేసుకొని తీవ్రతను చూసుకోవాలి. తీవ్రంగా ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, లేని వాళ్ళలో బేసిక్ స్టాకింగ్స్ కొన్ని మందులు ఉంటాయి, అవి వాడుకుంటే సరిపోతుంది. సో కంపల్సరీగా కొంతమందిలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ సమస్య ఉన్నట్టయితే మాత్రం ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. కొంతమందిలో ప్రెగ్నెన్సీతో పాటు ఈ డిసీజ్ కూడా తగ్గిపోవటం జరుగుతుంది. కానీ కంపల్సరీగా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చి వీళ్ళు చూపించుకున్నట్టయితే ఆ డిసీజ్ తగ్గిందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అనేది ఒక అవగాహన వస్తుంది.